తననన 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 తానే తనన తానే తనన తననన తానే తనన తానే తనన తననన చారెడేసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి పూల పందిరి అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి సిరిమూవల సందడి. శ్రోతలకి నమస్కారం. మార్పుతో ముందడుగు అన్న ఈ కార్యక్రమానికి విద్యావేత్త, అసోసియేట్ ప్రొఫెసర్గా సుదీర్ఘమైనటువంటి అనుభవం గడించి అట్లాగే రచయిత్రిగా సమాజాన్ని చాలా దగ్గరగా చూసినటువంటి ఒక స్త్రీమూర్తిని, తన తరంతో పాటు తన ముందు 2 తరాలని తర్వాతి 2 తరాలని కూడా సమగ్రంగా అధ్యయనం చేసినటువంటి ఒక మహిళామణిని ఈరోజు మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి ఈ మార్పుతో ముందడుగు అన్న కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడానికి స్వాగతించాం. ముందరగా శ్రోతలందరి పక్షాన డాక్టర్ జరీనా బేగం గారిని సాదరంగా మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి స్వాగతిద్దాం. మేడం నమస్తే అండి. శ్రోతలందరికీ నమస్కారం. మహిళా సాధికారతలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక సాధారణ మహిళ సాధికార మహిళగా పురోగమించడానికి, ఎదగటానికి క్వాలిటీస్ ఏముండాలి, ఇట్లాంటి విషయాలన్నీ మనం చర్చిస్తూ ఉన్నాం. ఈరోజు మీ కార్యక్రమంలో మీ యొక్క అనుభవాలు, అభిప్రాయాలు స్వీకరించడానికి శ్రోతలందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ముందరగా మీరు ఒక 5 తరాలని చాలా క్లోజ్ క్వార్టర్స్లో గమనించి ఉంటారు. మీ ముందు 2 తరాలు, మీ తరం, మీ తర్వాతి 2 తరాలు. ఈ 5 తరాల్లో వచ్చినటువంటి గణనీయమైనటువంటి మార్పులు మీరు ఒక అధ్యాపకురాలిగా మీరెట్లా చెప్తారు? ప్రస్తుతం చూస్తున్న ఈ యువతరాన్ని గమనిస్తే ఇప్పుడు ముఖ్యంగా మహిళలు వాళ్ళని చూడగానే వాళ్ళ ఫిజికల్ లుక్స్ని కాకుండా వాళ్ళ టాలెంట్ని చూసి మాట్లాడడాన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఎదుటి వ్యక్తి వాళ్ళ టాలెంట్ని గురించి మాట్లాడితే దాన్ని స్వీకరిస్తున్నారు. అయితే ఇంకొకటి కూడాను, ఆ రోజుల్లో ముందు భర్త ఒక ఎకనామిక్ స్టేటస్కు ఎదగడము, తర్వాత తన వైఫ్ బ్రాడ్ మైండ్ ఉన్నవాళ్ళు వాళ్ళని చదివించడము, తర్వాత వాళ్లకు చేయూతనివ్వడము, వాళ్ళు జాబ్ వరకు ఎదగడం, ఇలా చేసేవాళ్ళు. ప్రస్తుతము ఇప్పుడు ఎంతగా మహిళ ఎదిగిందంటే మనం చూస్తున్నాము ఈ ఐటీ ఫీల్డ్స్లో కూడాను. ఒకవేళ భార్యకే ముందు ఆన్సైట్ లాంటి ఛాన్సెస్ వచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆ తర్వాత భర్తను వాళ్ళు పిలిపించుకొని అక్కడ సెటిల్ అవుతున్నారు. అంటే ఆ స్టేటస్కి ఎదిగిపోయారు. ఈ లోపల భర్త పిల్లల్ని చూసుకొని ఉండగలుగుతున్నాడు, ఈ అమ్మాయి మళ్ళీ తన్ని పిలిచేంత వరకు. కానీ ఈ స్థితికి ఎదగడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది మహిళ. ఎంప్లాయీ వైఫ్ని చేసుకుంటావా, ఆడవాళ్ళ డబ్బు నువ్వు యూజ్ చేసుకుంటావా అన్న మైండ్ సెట్ నుంచి ఈ స్థితికి ఎదగడానికి నాకున్న అనుభవంలో ఒక 30 years సర్వీస్ని నేను చూసుకుంటే చాలా స్ట్రగుల్ చేసి ఈ మైండ్ సెట్కు సమాజాన్ని కానీ తీసుకురావడానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది. అంటే 60s పుట్టిన మేము ప్రస్తుతం ఉన్న అమ్మాయిల్ని అలా తయారు చేయగలిగే పరిస్థితికి తీసుకురావడానికి చాలా కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జాబ్ చేస్తూ కూడా ఈక్వల్ అండ్ టాలెంట్ ఉండి కూడా, ఈక్వల్ డిగ్రీస్ ఉండి కూడా వాళ్ళ మాటల్ని వినాల్సి వచ్చింది. అంటే వాళ్ళు ఆ మైండ్ సెట్, అంటే వాళ్ళు పెరిగిన విధానము అలా ఉండింది, వాళ్ళు అలా చేసేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ కూడా కేర్ తీసుకుంటున్నారు. వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్చడానికి మేము ప్రయత్నించాము, మారి ప్రస్తుతం ఇలా ఉంది అనుకుంటున్నాము. అంటే మీరు ఇప్పుడు వచ్చినటువంటి మార్పు గురించి చెప్తున్నారు. స్త్రీల యొక్క సామర్థ్యాలు సరైనటువంటి గుర్తింపు పొంది వాళ్ళు ఉన్నత స్థానాలకు ఎదిగేటువంటి క్రమంలో ఎదిగిన మహిళని ప్రోత్సహించడానికి, వారి యొక్క చేయూతని తీసుకోవడానికి కూడా పురుషులు వెనకాడట్లేదు అని మీరు చెప్పిన దాంట్లో సంక్షిప్తంగా అర్థమైనటువంటి విషయం డాక్టర్ జరీనా మేడం గారు. మరి మీరు 5 తరాలని చూశారు కదా, మరి 50 సంవత్సరాల కింద, 60 సంవత్సరాల కింద మీరు చూసినటువంటి సమాజం ఎట్లా ఉండింది? మరి అది క్రమంగా ఎట్లా మారుతూ వచ్చి ఈరోజు ఈ స్థితికి వచ్చిందని మీరు తెలియచేస్తున్నారు? ఇప్పుడు మన హిస్టరీలో వెళ్ళిపోతే ఆనాడు అంటే గురుజాడ అప్పారావు కానీ, వీరేశలింగం పంతులు, వీళ్ళందరూ కూడాను చాలా విశాల హృదయంతో బాల్య వివాహాలను అరికట్టడం కానీ, సతీ సహగమనము, వితంతు వివాహము, వీటి గురించి చాలా రచనలు చేశారు. తర్వాత ఆ మైండ్ సెట్ని మార్చడానికి వీళ్ళందరూ చాలా ప్రయత్నాలు చేశారు. నిజానికి ఇంకా పూర్వం మనం వెళ్ళిపోయినా కూడాను ప్రాఫెట్ ముహమ్మద్ 1400 years బ్యాక్ తను కూడాను భ్రూణ హత్యలను రూపుమాపడానికి, అంటే ఖురాన్లో కూడా ఉంది, ఏ తండ్రి అయితే ఆడపిల్లలను
పెంచి పోషిస్తాడో స్వర్గంలో తనకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అంటే ఆనాడు కూడాను ఆడవాళ్లకు సరైన గౌరవం ఇచ్చారు, వాళ్ళు ముందుకు ఎదగడానికి వాళ్ళు హెల్ప్ కూడా చేశారు. ఈ పురుషాధిక్యత మధ్యలో పెరిగింది. అది ఎంతగా అంటే ఖురాన్ చదువుకోవాలని ఉంది, అందరూ చదువుకోవాలని ఉంది. అందులో ఆడ మగ అన్న తేడా ఏం లేదు. అలాగే పురాణాలు కూడా ఏదైనా చదివే విజ్ఞానమే. అందరు మనుషులందరూ ఒకటే. మనుషులందరిలో స్త్రీలు పురుషులు ఇద్దరు మనుషులే. అప్పుడు మనకు ఆ రోజుల్లో అమ్మే దైవం అని కూడా ఉంది, పురాణాల్లో ఉంది. దీనిలో కూడాను ఇస్లాంలో కూడాను అమ్మ కాళ్ళ కింద స్వర్గం ఉంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకు? ఏదైనా కూడా అమ్మస్థానమే. ఆ స్థానానికి రీప్లేస్మెంట్ అనేది లేనే లేదు. మీరు పురాణాలు ఇతిహాసాల గురించి మీరు చెప్తూనే వచ్చినటువంటి మార్పులు ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో సాహిత్యం కూడా ఏ విధంగా మనకి దోహదపడింది అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. కాబట్టి మేడం, మరి 30-40 ఏళ్ల కింద సాహిత్యంలో చూస్తే ఒక హీరో ఇట్లా ఉండాలి, హీరోయిన్ ఇట్లా ఉండాలి, హీరోయిన్ గురించిన కామెంట్స్ కొన్ని ఉండేవి, హీరో గురించినటువంటి కామెంట్స్ కొన్ని ఉండేవి. క్రమంగా ఇప్పుడు అది తగ్గిపోయి స్త్రీ సాధికారతకు సంబంధించిన దిశగా వెళ్తూనే స్త్రీల సమస్యల పట్ల ఎక్కువ చర్చ జరుగుతోంది. మీరు సాధారణ స్త్రీ సాధికార మహిళగా ఎదగటానికి సాహిత్యం, మీడియా పాత్ర ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక విద్యావేత్తగా, ఒక రచయిత్రిగా కూడా. యాక్చువల్గా ఒక మహిళ పబ్లిక్లో మాట్లాడే పరిస్థితి లేదు, రాసుకునే స్వేచ్ఛ కూడా తనకు లేదు. ఇలాంటి పరిస్థితుల నుంచి తను ఎదగడానికి చాలామంది చాలా కృషి చేశారు. సమాజంలో కూడాను రైటర్స్, తర్వాత ఉద్యమకారులు, ఇంతకుముందు చెప్పినట్లు వీరేశలింగం గారి నాటకాలు కానీ ఇవన్నీ కూడాను చాలా పనికొచ్చాయి. అలా అనుకుంటే ఈ అబ్బూరి ఛాయాదేవి కానీ, కొండపూడి నిర్మల, తర్వాత ఓల్గా, వీళ్ళందరూ కూడాను సమాజంలో ఈ మైండ్ సెట్ని మార్చడానికి వాళ్ళ రచనల ద్వారా చాలా హెల్ప్ చేశారు. ఇది కూడా ఒకలాంటి ఉద్యమమే. చలం కానీ వీళ్ళందరూ కూడా అన్నమాట. ఇంకా చాలా రెస్పెక్టబుల్ రైటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడాను మహిళల్ని, ఆమె ఈక్వలెంట్ హ్యూమన్ బీయింగ్ అయినా కూడాను ఈ పురుషాధిక్యత వల్ల అణగదొక్కబడ్డ ఆ మహిళను మళ్ళీ ఒక నార్మల్ స్థితిలోకి తీసుకురావడానికి వీళ్ళందరూ నాటకాల ద్వారా, వాళ్ళ రచనల ద్వారా వీళ్ళు చాలా హెల్ప్ చేశారనమాట. అయితే చాలా ఫేమస్ జూడీ బ్రాడీ అనేసి తను ఐ వాంట్ ఏ వైఫ్ అని 1972లో ఒక స్టోరీ రాసిందనమాట. దానికి సంబంధించి నేను కూడా ఒక కవితలాగా రాశాను, నేను నా వీడియోలో కూడా పెట్టాను. అంటే ఆన్ ది హోల్ దాని సినాప్సిస్ ఏంటంటే, ఐ వాంట్ ఏ వైఫ్ అంటే తను ఏం రాసిందంటే, నాకు కూడా ఒక భార్య కావాలి. ఎలాంటి భార్య? నేను ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు గబగబా నాకు టిఫిన్ డబ్బా సర్దాలి, నేను రాగానే నాకు స్వాగతం చెప్తూ టీ ఇవ్వాలి, నా పిల్లల్ని ఆమె చూసుకోవాలి, ఆమె ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు అవన్నీ తెచ్చుకోవాలి, రేపటి గురించి తను అన్ని ప్లాన్ చేసుకోవాలి, నా బట్టలు ఇస్త్రీ చేసి పెట్టాలి. అంటే ఇవన్నీ చేసుకోవడం ఆ రోజుల్లో భార్య పని. అలా లేబుల్ చేసేసారనమాట. అంటే ఆమె సంఘర్షణను తను అలా రాసిందనమాట. అది చాలా ఫేమస్ అయింది ఆ రోజుల్లో. ఇది ఒక 50 ఏళ్ల కిందటి. 1972లో రాశారు తను అది. అయితే ఇలాగే అబ్బూరి ఛాయాదేవి గారు కూడాను తన రచనల్లో ఒకటి నేను చదివినట్టు గుర్తుంది, నిద్ర. మహిళ చాలా హాయిగా ప్రశాంతంగా నిద్రపోవడానికి తను ఎన్ని ప్రయత్నాలు తను చేస్తుందంటే తప్పించిపోయింది. ప్రతిసారి ఒక టెన్షన్ అనమాట. ఇక పడుకోగానే 5కి లేవాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి, తర్వాత పిల్లలు భర్త బయటికి వెళ్ళిపోతే కొంచెం నిద్రపోవచ్చు అంటే వంట పని చేయాలి, మళ్ళీ హాయిగా నిద్రపోదామంటే అరే రాగానే పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలి. దీనికి సంబంధించి కూడా నేను ఒక కవిత రాశాను అనమాట. హాయిగా నిద్రపోదాము అన్న ఆ తపన ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు నిద్రపోదామంటే అమ్మ ఒక చిన్న పాపను చూసుకుంటూ ఉంటుంది, ఇంకో చిన్న పాపను అక్కగా ఈమె చూసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత అక్కగా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి. ఆ విధంగా తర్వాత మళ్ళీ పోన్లే ఇదంతా పెళ్ళైన తర్వాత నేను హాయిగా ఉందాం అనుకుంటే, పెళ్లి తర్వాత చాలా బాధ్యతలు, అరే పోనీ ఈ బాధ్యతల తర్వాత పిల్లలు పెద్దగా అయిన తర్వాత నేను హాయిగా ఉందాము అని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఇక మళ్ళీ ఆరోగ్య సమస్యలు. ఇక ఎప్పుడు నేను సుఖంగా నిద్రపోవాలి, ఒక ముద్ర వేసి పెట్టారనమాట. మహిళలంటే ఈ పనులకే పరిమితము. అలాగే ఆ రోజుల్లో ఎద్దనపూడి గారు కూడాను తన నవలలో పెద్ద హీరో, పడవలాంటి కారు కావాలి, చాలా సంపాదించాలి, అలాంటి భర్త నాకు కావాలి. ఇప్పుడు ఆ మైండ్ సెట్లో లేరు. అలాంటి హీరోలు ఇప్పటి అమ్మాయిలకు ఇప్పుడు అవసరం లేదు. మీరు ఒక రచయిత్రి, మీరు ఒక యూట్యూబర్ కూడా. మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ఎట్లా చూస్తున్నారు? వచ్చినటువంటి మార్పుని మీడియాలో ఎట్లా దర్శిస్తున్నారు? 10 years బ్యాక్ వరకు పరిస్థితి వేరు. అప్పుడు నేను కాలేజీలో, అంటే బాయ్స్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక 60 మంది మేల్ లెక్చరర్స్ ఉండేవాళ్ళు, ఒక 5-6 మంది లేడీ లెక్చరర్స్ ఉండేవాళ్ళు అనమాట.
ఈక్వలెంట్ పిఎస్సి ఎగ్జామ్ రాసే వచ్చిన వాళ్ళము. కానీ వాళ్ళ మైండ్ సెట్ అప్పుడు ఎలా ఉన్నిందంటే, డిపార్ట్మెంట్లో కొంచెం బ్రేక్లో మనం టీ తాగుతాం కదా, ఇప్పుడంటే ఐటీ ఆఫీసుల్లో అంతా కూడాను టీలు అవన్నీ స్నాక్స్ అవన్నీ ఫ్రీగా పెట్టేశారు. సో వాళ్ళందరూ కొంచెం రిలాక్స్ అయ్యి మంచి వర్క్ అవుట్పుట్ తీసుకురావాలని. అప్పుడు ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ లేదు కదా, కానీ రిలాక్స్ అవ్వడానికి టీ అయితే కావాలిగా. మా డిపార్ట్మెంట్లోనే మా హెడ్ చాలా క్యాజువల్గా, జరీనా నువ్వు కొంచెం టీ పెడతావా అని అన్నారనమాట. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, తన సర్వీస్లో కొంచెం పెద్ద అయి ఉండొచ్చు, కానీ ఈక్వల్ డిగ్రీస్ ఉండి నేనే ఎందుకు పెట్టాలబ్బా టీ అంటే తన మైండ్ సెట్ అనమాట. అప్పుడు పెట్టు నువ్వు అని, ఆడవాళ్ళే వంట చేస్తారు కాబట్టి అలా అని ఉండొచ్చు అని అనుకున్నా. మనకు హిస్టరీలో నలభీమ పాకం అని ఉంది కదా, వాళ్ళ మైండ్ సెట్ అప్పుడు అలా ఉన్నిందనమాట. అది నాకు ఆశ్చర్యం కల్పిస్తుంది. ఇప్పుడు ఎవరన్నా అలా చెప్పగలుగుతారా తన కలీగ్ని? అంటే ఇప్పుడు మారిపోయింది. ఈ మార్పుకు చాలా మీడియా కానీ మన ఈ పుస్తకాలు ఇవన్నీ హెల్ప్ చేశాయనుకోండి. తర్వాత ఒక 20 ఇయర్స్ నాకు ప్రమోషన్ వచ్చి మళ్ళీ ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అప్పటి పరిస్థితి ఎలా ఉంది, మేము 50 మంది లేడీ లెక్చరర్స్, ఒక 5 మాత్రమే మెన్ లెక్చరర్స్ ఉండేవాళ్ళు. అక్కడ అమ్మాయిలు కూడాను ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు, ఆ భర్త కానీ అన్నయ్య కానీ అమ్మాయిల్ని డ్రాప్ చేసి వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే, నేను చదువుకోకపోయినా నా భార్య చదువుకుంటే సరిపోతుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి అంటే ఆ మైండ్ సెట్కి వచ్చేసారు. ఈగో ఫీలింగ్ వాళ్ళలో లేదనమాట. ఒక 20 ఇయర్స్ తర్వాత నేను చూసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీ అన్నయ్య ఏం చదువుతున్నాడమ్మా అంటే, లేదు మేడం తను డ్రాప్ అవుట్, ఇంకేదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అలా ఉన్నా కూడాను వాళ్ళు ప్రోత్సహించడం స్టార్ట్ చేశారు. చెల్లి చదువుకున్నా సరిపోతుందిలే, లేకపోతే భార్య చదువుకున్నా సరిపోతుందిలే. ఈ మార్పు ఇవన్నీ రచనల ద్వారా వచ్చింది, కొంచెం మీడియా మన ఈ రేడియో ప్రోగ్రామ్స్ ఇవన్నీ వినడం ద్వారా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పనిచేసే కోడళ్ళని అత్తలు కూడా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి. మా అప్పుడు ఇది లేదు. మా నెక్స్ట్ జనరేషన్ని, మా పిల్లల్ని చూసుకోవడానికి అమ్మకు టైం లేదు, అత్తకు టైం లేదు. వాళ్ళని మేము బ్లేమ్ చేయలేము అప్పుడు. కాకపోతే మేము అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళం అంటే, పోన్లే నేను జాబ్ చేస్తున్నా, మా తరంలో నేనే ఫస్ట్ ఉద్యోగం చేస్తున్న దాన్ని, ఆ సంతోషం అన్నమాట. ఎంజాయ్ చేస్తూ చేశాము, కానీ ఆ స్ట్రెస్ వల్ల దానివల్ల కొంచెం హెల్త్ మీద స్ట్రెస్ పడింది. కానీ ప్రస్తుతము అత్తలు వాళ్ళ కోడళ్ళు పనిచేస్తుంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తక్కువ కదా, 2 పిల్లలే, వాళ్ళంత బ్రాడ్ మైండ్తో ఇప్పుడు ఆ పిల్లల్ని చూసుకుంటున్నారు. అలా చూసుకుంటే కానీ ప్రస్తుతం ఉండే వర్క్ స్ట్రెస్ను తట్టుకొని పనిచేయడానికి ఆ పిల్లలకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. కాకపోతే ఇంకా మగపిల్లలు కూడాను ఇప్పుడు ముందుకొచ్చి, అందరి ఇళ్లలో అత్తలు అమ్మలు ఉండే అవకాశం లేదు కదా, షేర్ చేసుకుంటున్నారు. భార్య పనిని, ఇంటి పనిని, వంట పనిని కూడాను వాళ్ళు షేర్ చేసుకునే మైండ్ సెట్ వచ్చేసింది. రాక తప్పదు. అయితే కొంత స్ట్రగుల్ ఎవరికంటే, ఇప్పుడు ఎంప్లాయీ మదర్ ఉన్న అబ్బాయిలేమో చేయగలుగుతున్నారు హాయిగా, వాళ్ళ అమ్మ పనిచేసే తీరు వాళ్ళు చూశారు కాబట్టి, అంటే ఇంటి పని బయట చూసుకునే ఆ స్ట్రెస్ని చూశారు కాబట్టి, కొంచెం ఇంత స్ట్రెస్ నా భార్యకి ఇవ్వకూడదు అన్న భావనతో చూసుకుంటున్నారు. కొంచెం ఈ హౌస్ వైఫ్స్ ఉండే పేరెంట్స్ ఉన్న అబ్బాయిలు కొంచెం వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట, అంటే నేను ఈ పని చేయాలా, ఆడవాళ్ళ పనులు చేయాలా అని. బాగుంది మేడం. మీరు ఒక రచయిత్రిగా, ఒక యూట్యూబర్గా, అట్లాగే ఒక అధ్యాపకురాలిగా, గృహిణిగా ఎన్ని పాత్రల్లో మీరు దర్శించినటువంటి మార్పుని సవివరంగా తెలియచేస్తూ వస్తున్నారు. మహిళా ఉద్యోగిగా కూడా మీ అనుభవాల్ని చాలా మటుకు మీరు ప్రస్తావించారు. ఒక చిన్న మాట, మీరు ఇటు వరంగల్ లాంటి పట్టణ ప్రదేశంలో వచ్చిన మార్పుని చూస్తున్నారు, అతి సమీపంగా హైదరాబాద్ నగరంలో కూడా మహిళల స్థితిగతుల్లో వచ్చినటువంటి మార్పుల్ని మీరు గమనిస్తున్నారు. మీరు చూసినటువంటి ఈ మార్పు ఎట్లా ఉంది? ఇక్కడ మనము మన టెక్నాలజీ కూడా పెరగడం అనేది మనకు చాలా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది. నిజంగానే అప్పుడు అర్ధరాత్రి అమ్మాయిలు వెళ్ళిపోవడం అంటే భయాన్ని పేరెంట్స్కు ఉండేది. ఇప్పుడు ఈ గూగుల్ మ్యాప్ వచ్చేసింది కాబట్టి చక్కగా అందరి చేతుల్లో కూడాను మొబైల్ ఉంది. వాళ్ళు కూర్చున్న వ్యాన్ ఎటు వెళ్తున్నది, రిజిస్టర్డ్ డ్రైవర్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాబ్లంను అయితే అధిగమించారు అనే అనుకుంటున్నాను నేను. చక్కగా మొబైల్ పట్టేసుకొని అమ్మాయిలు కూడా అతను ఎటు తీసుకెళ్తున్నాడు, ఎటు తీసుకెళ్ళట్లేదు అనేది తెలిసిపోతుంది కాబట్టి అది ఇప్పుడు అర్ధరాత్రి కాదు, 24 అవర్స్ కొన్నిసార్లు చేయాల్సిన అవసరం ఉంది, చేస్తున్నారు కూడాను. సో ఇది టెక్నాలజీ పెరగడం ఒకటి, తర్వాత ఈవెన్ పేరెంట్స్లో ఈ స్ట్రెస్ తగ్గింది, అమ్మాయిలు కూడా చాలా హాయిగా వెళ్ళిపోగలుగుతున్నారు అనమాట. అయితే ఇంతమంది మహిళలు ముందరకొచ్చి వివిధ రంగాలలో వాళ్ళ సక్సెస్ని వాళ్ళు సాధిస్తున్నారు. ఇంకా కొంత సక్సెస్ రావాల్సి ఉంది, ఇంకా మహిళలు ముందరకు రావాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చాలా మార్పు రావాల్సి ఉంది. స్త్రీ సాధికారిత దిశగా పయనించడానికి సమాజంలో కూడా మార్పు రావాల్సి ఉంది. మరి స్త్రీలు అసలు సమాజం నుంచి ఏం కోరుకుంటున్నారు?
అంటే ఇంత ప్రోగ్రెస్ ఉంది అని చెప్పుకుంటున్నా కూడాను ఒక హెరిడిటీ ఉంది కదా, అంటే వాళ్ళ పేరెంట్స్ దీంతో అంత తొందరగా రెవల్యూషనరీగా కొన్ని మార్పులు ఉన్నా. ఇంకా కొంత నేను గమనిస్తున్నది ఏంటి అంటే ఇద్దరు కూడా సంపాదిస్తున్నారు, ఇద్దరు వాళ్ళ అవసరాల కొద్దీ వెహికల్స్ కూడా కొనుక్కుంటారు. ఒక చిన్న ఎగ్జాంపులే కానీ చూడండి, కార్ తీసుకురాగానే అతనికి కూడా రాదు ఈమెకు రాదు అనుకుందాం, డ్రైవర్ని పెట్టి తను డ్రైవింగ్ నేర్చుకుంటాడు, డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అమ్మాయి కూడా ఈక్వల్గా సరే తన కారు తనకు అవసరమే కదా, నేను డ్రైవింగ్ నేర్చుకుంటాము అనగానే ఒక చిన్న ఇన్హిబిషన్ అనమాట. అబ్బా ఈమె నేర్చుకొని ఈమె డ్రైవ్ చేస్తుందా అనేసి కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, నువ్వు కూడా నేర్చుకో పదా వెళ్ళిపోదాం అని. అంటే ఇది పెద్ద పెద్ద సిటీల్లో అది వచ్చేసింది అనుకోండి, ఇద్దరు నేర్చుకున్నారు, ఇద్దరు వెళ్ళిపోతున్నారు. అయితే ఈ ఆడవాళ్లకు ఎంత వాళ్ళు ప్రోగ్రెస్ చెందినా కొన్ని కొత్త పనులు ఆడవాళ్ళకి ఇది కొంచెం ఇప్పుడిప్పుడే కదా, వాళ్ళు డ్రైవింగ్ కూడా 2 వీలర్స్ అంటే ఒక 20-30 ఇయర్స్ నుంచి నడుపుతున్నారు అనుకోండి. కార్లు ఒక 15 ఇయర్స్ నుంచి నడపడానికి ముందుకు వస్తున్నారు. సిటీల్లో అయితే తప్పనిసరి కాబట్టి, వీళ్ళ ఆఫీసులు వేరు కాబట్టి నేర్చుకోక తప్పని పరిస్థితి, వీళ్ళు కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి. కొంచెం ఇంకా డిస్ట్రిక్ట్స్ లెవెల్లో ఇప్పుడు కూడాను వద్దులే నువ్వు వెళ్ళి ఎక్కడన్నా గుద్దేస్తే అంటే ఆ పని ఇతను కూడా చేయొచ్చు కదా. అలా కాకుండా ప్రోత్సహించి తను నడుపుతుంటే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, అలా కాకుండా సర్దుకుపోయేటట్టు పర్వాలేదులే ఈజీగా అనేసి ప్రోత్సహిస్తే ముందుకెళ్తుంది, తను కూడా డ్రైవ్ చేస్తుంది. ఈ మైండ్ సెట్ ఇంకా ఫ్యామిలీస్లో ఉన్నాయి, నేను చూస్తున్నా. మనం కొంచెం అవకాశం ఇవ్వాలిగా వాళ్ళకు కూడాను. మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళినా లేకపోతే ఇంకేమన్నా ఉన్నా ఆడవాళ్లే బయటికి వెళ్ళి పిల్లల్ని తీసుకురవచ్చే పరిస్థితి ఉంటే, హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కానీ డ్రాప్ చేయడము తీసుకురావడం ఇవన్నీ అవసరాలు వాళ్ళకి నేర్పిస్తేనే మీకే లాభం. ఇది కూడా కొంచెం రావాలి, ఇంకొంచెం రావాలి అందరిలో. సిటీల్లో వచ్చింది కానీ డిస్ట్రిక్ట్స్లో కొంచెం మైండ్ సెట్ కొంచెం ఈ మగవాళ్ళకి మారితే బాగుంటుంది అనేది నా భావన. బాగుంది మేడం, మీరు స్త్రీల సాధికారత గురించి చెప్తున్నారు కాబట్టి మహిళలకు అవకాశం ఇస్తే ఎట్లాంటి విజయాలు సాధిస్తారు? మేము లేడీ ఎంప్లాయీస్గా మేము చేసినప్పుడు కాలేజీలో అంటే ఒక లెక్చరర్గా చేస్తూ కూడా కొన్ని ఎక్స్ట్రా పనులు చేయాల్సి ఉంటాయి కదా, అవన్నీ ఎన్ఎస్ఎస్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్, ఎన్ఎస్ఎస్ వర్క్ కానీ, ఎన్సీసీ వర్క్ కానీ, లేకపోతే ఎగ్జామినేషన్ బ్రాంచ్ వర్క్ కానీ కొన్ని ఉంటాయి. సో అలాంటి పనులు అప్పుడు ఆ రోజుల్లో ఉండే 5-6 లేడీస్కి ఇస్తుంటే వాళ్ళు చాలా అవమానంగా ఫీల్ అయిపోయేవాళ్ళు. ఈ వర్క్ వీళ్ళకి ఇస్తారా, వీళ్ళు చేయగలుగుతారా అన్న ఆ స్థితి అనమాట. అది చూశాను నేను. తర్వాత 25 ఇయర్స్ తర్వాత ప్రమోషన్ పొంది ఉమెన్స్ కాలేజీలోకి వచ్చేసిన తర్వాత ఈ ఎగ్జామినేషన్ బ్రాంచ్ వర్క్ కానీ లేకపోతే ఇలాంటి ఎక్స్ట్రా వర్క్ కానీ 50 మంది మేము, ఒక 5-6 జెంట్స్ అనమాట. ఒక లేడీ ప్రిన్సిపల్ ఇదిగో ఈ వర్క్ బ్రాంచ్ వర్క్ మీరు చేయండి అని చెప్తే, ఎందుకు మీరందరూ అంతమంది ఉండగా మేమెందుకు చేయాలి అన్న ప్రశ్నకు వాళ్ళు, కానీ ఆనాడు ఆ ఎక్స్ట్రా వర్క్ మేము చేస్తామని ముందుకొచ్చినా, అంటే మాకు ఉత్సాహం, కొత్త ఉద్యోగంలో చేస్తున్నాం కాబట్టి. కానీ అప్పుడు మీకు అదొక అబ్జెక్షనబుల్గా ఉన్నింది, ఈ వర్క్ వెళ్ళి చేస్తారా అని. అంటే లేడీస్ ఎంత చేసి చూపిస్తారు అని. లేడీ ప్రిన్సిపల్స్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి చాలా ఫండ్స్ ఉంటాయన్నమాట. సో అలా నాకు తెలిసిన నా జూనియరు, అంటే ప్రస్తుతం ప్రిన్సిపల్గా చేస్తుంది తను, శ్రీలక్ష్మి అని, కరీంనగర్ ఉమెన్స్ కాలేజీలో. తను ఎంత పని చేసి చూపించగలిగింది అంటే, కాలేజ్ ఫండు, తర్వాత రూజా ఫండు, కమిషనరేట్ నుంచి వచ్చిన ఫండు దాదాపు 10 crores తనకు శాంక్షన్ చేశారు. తను ఆ కాలేజ్ రూపురేఖల్ని మార్చేసింది. అంటే కొత్త బిల్డింగు, కొత్త ఆడిటోరియము, ఈ సోలార్ ప్లాంట్స్, ఆ మొత్తం కాలేజ్ అంతా కూడాను, స్ట్రీట్ లైట్స్, కాలేజీలో ల్యాబ్స్లో కరెంటు, ఇదంతా కూడాను ఫ్రీగా ఒక నెలకు ₹1,00,000 బిల్లు కట్టే పరిస్థితి నుంచి ఒక 5,000, 2,000కు తగ్గించి, తర్వాత సంవత్సరానికి ఈవెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే వీళ్ళకు 35,000 వాపస్ ఇచ్చేవాళ్ళట. మహిళలకు అవకాశం ఇచ్చినప్పుడు ఎట్లాంటి విజయాలు సాధిస్తారో మీరు గొప్ప ఉదాహరణలు చూపించారు మేడం. మరి ఒక సమదృష్టి వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. మహిళల పట్ల అబ్బాయిలకి ఒక దృష్టిలో మార్పు వస్తే చక్కటి సమాజ నిర్మాణం జరుగుతుంది. మరి మీరు ఒక తల్లిగా, ఒక ఉపాధ్యాయురాలిగా మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు మన శ్రోతలకి? అయితే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఓల్గా అని మహిళా రచయిత చాలా ఫేమస్. తను కూడాను చెప్పిన మాట ఏంటంటే, పుట్టిన బిడ్డ పాప పుడతాడు, బాబు ఒకేలాగా పుడతారు, కానీ వాళ్ళ మైండ్ సెట్లో ప్రభావము ఎలా మార్పు వస్తుంది, ఇంట్లో పెంచే విధానం,
సమాజంలో వాళ్ళు పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మార్పుని తీసుకొస్తున్నాయి. అబ్బాయి మైండ్ సెట్ మారుతుంది అంటే అందుకోసము ముందుగా ఇంట్లో వాళ్ళు ఇద్దరిని ఈక్వల్గా పెంచగలగాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ ఇద్దరు కూడాను ఈక్వలే. అంటే మా తరంలో బహుశా ఎకనామిక్ ప్రాబ్లం కావచ్చు, వీటన్నిటి వల్ల కాన్వెంట్ స్కూల్లో అబ్బాయిల్ని, గవర్నమెంట్ స్కూల్లో అమ్మాయిల్ని, తిండి దగ్గర కూడాను పార్షియాలిటీ, ఇవన్నీ అప్పుడు ఆ రోజుల్లో ఉన్నాయి. అంటే ఎకనామిక్ ప్రాబ్లం కావచ్చు, తర్వాత ఒకలాంటి ఒక మైండ్ సెట్ కావచ్చు. కానీ ఇప్పుడు పిల్లలు తక్కువ ఉండేదే ఇద్దరు లేకపోతే ఒక్కళ్ళే. వాళ్ళని పెంచే విధానంలో ఈ మైండ్ సెట్ని వదులుకోవాలి పేరెంట్స్. వీడే వంశోద్ధారకుడు లేకపోతే ఈ విధమైన మైండ్ సెట్తో పెంచకూడదు. ఈ అఘాయిత్యాలు కూడా దానివల్లే జరుగుతున్నాయి, ఆ మైండ్ సెట్తోనే. ఇంట్లో తండ్రి అమ్మ మీద చేసిన డామినేషన్ని వాడు చూస్తున్నాడు. అంటే డామినేట్ చేస్తే పర్వాలేదు అన్న మైండ్ సెట్ అతనికి దీనివల్లే వస్తుంది. అలా కాకుండా తండ్రి కానీ తల్లి కానీ పిల్లల్ని ఒక మంచి ఆలోచన దృష్టితో, ఒక ఈక్వలెంట్, అందరు కూడాను ఈక్వలే అన్న ఆ భావనతో వాళ్ళని పెంచారనుకోండి, అలాగే పెరుగుతాడు. ఇంటి వాతావరణం అనేది తప్పకుండా ఎఫెక్ట్ చేస్తుంది పిల్లల్ని. ఇది పేరెంట్స్ యొక్క ముఖ్యమైన బాధ్యత. బయట ఒక అఘాయిత్యం జరిగిపోయిన తర్వాత ఆలోచించే కంటే అఘాయిత్యం జరగని పరిస్థితిలో అలాంటి మైండ్ సెట్లో మనం పిల్లల్ని పెంచడం అనేది ఇప్పుడు చాలా అవసరమైన ముఖ్యమైన బాధ్యత. చట్టాల వల్ల నా దృష్టిలో ఒక భయం వస్తుంది అంతే. అంతేగాని ఈ చట్టం ఉంది దీంతో నేను శిక్షింపబడతాను అన్న ఫీలింగ్తో వాడు అఘాయిత్యం చేయకుండా మానడు. వాడి ఎమోషన్స్ని బట్టి అఘాయిత్యం చేస్తాడు. ఆ ఎమోషన్స్ని రానియకుండా పెంచే పరిస్థితి ఇంట్లో ఉండాలి. తర్వాత అతని ఫ్రెండ్స్ సర్కిల్ ఉండాలి. అలా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటి అనేది కూడా చూసుకోవడము తల్లిదండ్రుల బాధ్యతే. మీరు ఒక ఆఫీస్ని, మీ కష్టపడి ఒక ఆఫీస్ని ఒక పెద్ద స్థితికి తీసుకెళ్లడము, ఎలా మీ టైం స్పెండ్ చేస్తున్నారో ఇంట్లో కూడా ఒక ఇండస్ట్రీ ఉంది. ఒక బాబును పాపను పెంచడం కూడా ఒక ఇండస్ట్రీ. వాళ్ళని ఒక మంచి స్థితికి తీసుకెళ్లడము, అప్పుడు మీరు సక్సెస్ఫుల్ అయినట్టు. మీరు తల్లిదండ్రుల పాత్ర ఎట్లా ఉండాలి అనేటువంటి విషయంలో చాలా చక్కటి సూచనలు చేశారు. చివరగా ఒక 2 నిమిషాల్లో ఇప్పుడున్నటువంటి యువత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, అందులో ఎట్లాంటి మార్పు రావాల్సి ఉంది, వచ్చిన మార్పుని మీరు ఎట్లా గమనిస్తున్నారు? మా పరిస్థితులు, మేము అప్పుడు ఉద్యోగం చేస్తున్నా ఎకనామిక్గా మేము బాగానే ఉన్నాము అప్పుడు. కానీ మా పరిస్థితులు అప్పుడు ఎలా ఉన్నాయంటే, సంపాదించాము కానీ మాకు సెలవులు వచ్చినప్పుడు సెలవుల్లో ఎంజాయ్ చేయాలి అన్న థాట్ మాకు లేదనమాట. సెలవులు వచ్చేసాయి, ఈ సెలవుల్లో ఇంటినంతా మళ్ళీ ఒకసారి సర్దుకోవడమో, లేకపోతే ఒకసారి పుట్టింటికి వెళ్ళి 4 రోజులు ఉండి రావడమో, లేకపోతే అత్తగారింటికో వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు గడపడమో, ఇదే చూసుకున్నాం. కానీ బయట అవుటింగ్కి వెళ్ళడము, ఒక హోటల్కి వెళ్ళడము, మ్యారేజ్ డేస్, బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవడము, ఇవన్నీ మాకు లిస్టులో లేవండి అప్పుడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే బాగా సంపాదిస్తున్నారు. ప్రోగ్రెసివ్ యువత అన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటున్నది, మేము చూస్తున్నాము. వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ చూసుకుంటున్నారు, తర్వాత వాళ్ళ జాబ్స్ చూసుకుంటున్నారు. స్ట్రెస్ఫుల్ వర్క్ ఉంది, మా అందరికంటే కూడా ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ ఉంది, కాదనట్లేదు. దాన్ని వాళ్ళు రిలాక్స్ చేసుకునే పరిస్థితి కూడా వాళ్ళు ఆ దారులు కూడా తెలిసిపోయినాయి. అంటే సాటర్డే సండేస్ వాళ్ళు ఒక వీకెండ్ని ఎలా ఎంజాయ్ చేయాలి అనేది కూడా పెట్టుకున్నారు టైం టేబుల్. అలాగే ఒక 4-5 రోజులు, ఒక 5-6 రోజులు వాళ్ళకు సెలవులు వస్తే దూరంగా ఊటీనో లేకపోతే ఇంకేదో ప్లేసులకు వెళ్ళిపోయి ఫ్యామిలీ మొత్తము ఎంజాయ్ చేయాలి, దానికోసం డబ్బులు వాళ్ళు కేటాయించాలి, ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఇదొక చాలా పాజిటివ్ మార్పు. ఇది నా సలహా కూడాను. అన్ని మన దేశంలో ఉండే అన్ని ప్రదేశాలు వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. తర్వాత అదేవిధంగా ఒక మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో మీ లైఫ్ స్టైల్ని పెట్టుకోండి. ముఖ్యంగా ఆడపిల్లలకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ హెల్త్ గురించి అమ్మలకు కూడాను, హౌస్ వైఫ్స్ కూడాను, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా పని తొందరలో వాళ్ళు భర్తకు పిల్లలకు అన్ని సెట్ చేసి పెట్టేస్తున్నారు, కానీ మీరేం తింటున్నారు అనేది మీరు పట్టించుకోవట్లేదు. అది చాలా ముఖ్యమైనది. నేను ఒక చిన్న కవిత రాసుకున్నా, ఇంటిలోని నిండుతనం అమ్మతోనే స్థాపితం. సో దీనికి వేరే ఆల్టర్నేట్ లేనేలేదు. భార్య చనిపోయినా, ఇంట్లో చూసేవాళ్ళు లేకపోయినా, అందరికంటే వీక్ మనిషి ఎవరంటే మగవాడే. సో అలా కాకుండా ఆడవాళ్ళ ప్రాధాన్యతను మీరు గమనించండి. భార్య ఆరోగ్యాన్ని కూడా మీరు చూడండి, అమ్మ ఆరోగ్యాన్ని కూడా మీరు చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇవన్నీ, జీవితం చాలా చిన్నది. దీనిలో ఈ అధికారాలు, ఈ కోపాలు, ఈ ఆవేశాలు, ఈ వేరే అఘాయిత్యాలు, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. పుస్తకాలు, మన హిస్టరీ చూసినా, సైన్స్ చూసినా ఇద్దరు ఒకేలాగా పుడతారు, ఇద్దరు కూడా సమానమైన వాళ్ళు. తర్వాత కదా ఈ ఫీలింగ్స్ అన్నీ వచ్చేసినాయి. నా అనుభవంతో చెప్తున్నాను. ఏ ఏజ్లో ఎప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలో అలా ఎంజాయ్ చేయండి, హాయిగా ఉండండి. చాలా చక్కటి విషయాలు చెప్పారు డాక్టర్ జరీనా బేగం గారు. ఈరోజు స్త్రీలకి సాధికారత దిశగా పయనించడానికి ఎన్నో సూచనలు చేశారు.
ఎన్నో సలహాలు ఇచ్చారు. వచ్చినటువంటి మార్పుని వాళ్ళ ముందర ఆవిష్కరించారు. రావాల్సిన మార్పుని వాళ్ళు ఏ విధంగా ఆకళింపు చేసుకోవాలి అనే దాని గురించి ఎన్నో సలహాలు ఇచ్చారు. మరి శ్రోతలందరి పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే. ఇవన్నీ విని ఒక చిన్న మార్పు సమాజంలో వస్తే అంతకంటే గొప్ప విషయం ఏముండదు. థ్యాంక్ యూ. చారెడసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి, పూల పందిరి. అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి, సిరిమూవల సందడి. పూల పందిరి, ఇంట సిరిమూవల సందడి, పూల పందిరి, ఇంట సిరిమూవల సందడి.